హాయ్, వెల్కమ్ టు మై అమ్మ ఛానల్ యాష్నర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? స్పెషల్ ఇంట్రో ఇప్పించాయి ఈరోజు. ఫస్ట్ అయితే చిన్నగాడికి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుందో చేసేసి తర్వాత అయితే మాకు చేయాలి. ఇప్పుడే టైం 9:30 అట్లా అయిపోయింది. అండ్ బ్లడ్ టెస్ట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి ఇచ్చేసి ఏంటి మాట్లాడతావా? మాట్లాడు. సో కొంచెం లగేజ్ ప్యాక్ చేయాలి, ఇంటికి వెళ్తాం కదా దివాళీకి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వంగానే శాంపుల్ తీసుకోవడానికి అయితే అన్న టెక్నీషియన్ వచ్చారు. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీళ్ళ దగ్గర నుంచే సర్వీసెస్ తీసుకున్నా. చాలా బాగా చేస్తారు, కానీ నాకు ఎందుకో ఆ ఫోబియా అనమాట. నీడిల్స్ అంటే ఏం చేసినా కూడా ఆ భయం అస్సలు పోదు. ఇంట్లో అశ్షు ఉన్నప్పుడే స్లాట్ బుక్ చేసుకుంటా. అండ్ వాళ్ళకు కూడా తెలుసు అనమాట నాకు భయం అని చెప్పేసి. చాలా డెలికేట్గా చేస్తారు, కానీ భయము. డెలివరీ టైంలో కూడా ఎపిడ్యూరల్ స్కిప్ చేసేసా అనమాట. వాళ్ళకు కూడా ముందే చెప్పేసా అనమాట, ఎపిడ్యూరల్ నేను తీసుకోను, నాకు అవసరం లేదు, పెయిన్ అయినా బేర్ చేస్తా అని చెప్పేసి. అప్పుడైతే వాళ్ళు నర్సెస్ అనేవాళ్ళు, నవ్వేవాళ్ళు కూడా. అసలు నువ్వు చిన్న నీడిల్కే ఇంత భయపడితే డెలివరీ ఎలా చేసుకునే అంటావు అనేవాళ్ళు. కానీ కూడా నాకు అసలు డెలివరీ అప్పుడు అసలు అది భయం అనిపించలేదు, కానీ ఈ నీడిల్సే చాలా భయం అనిపించాయి. అంత ఫోబియా అనింది. మొత్తానికైతే తీసేసుకున్నారు. అంట్రా నమ్ముతికి ఒకేసారి ఇందాక అనింది గైస్. ఎంతసేపు అనిందో, మనం ఏ సౌండ్ చేస్తే దాన్ని మళ్ళీ ఇమిటేట్ చేస్తుంది. అసలు 1 సెకండ్లో నిన్న వాళ్ళ నాన్న ఐస్ ఇట్లా బ్లింక్ చేశాడనమాట. వెంటనే అసలు పిల్లల దగ్గర ఎందుకు జాగ్రత్తగా ఉండమంటారు చూసారా? ఎందుకు జాగ్రత్తగా అంటే ఈజీగా గ్రాస్ చేస్తారు 1 సెకండ్లో. ఇప్పుడు అంటే అవి మధ్యలో మాట్లాడుతుంటే రాజు అసలు ఈ రోజైతే చాలా లేజీగా వచ్చిందనమాట. ఈరోజే ఊరికి వెళ్ళాల్సి ఉంది, కానీ మాకు కొంచెం సీలింగ్ ప్రాబ్లం ఉంది. సో దానికోసం అయితే ఆగిపోయాము. వాటర్ ప్రూఫ్ వాళ్ళు వస్తారని చెప్పేసి. ఇంకా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, ఇంకా 2 వీక్స్ రాం కదా అని చెప్పేసి అయితే ఈరోజు ఒక్కసారి వాళ్ళకి చూపించేసి వెళ్తే తర్వాత వాళ్ళే చేసుకుంటారని చెప్పారు. సో దానికోసం అయితే ఆగిపోయినాము. ఇంకా అంకుల్ అయితే వచ్చారు. సో వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుంది అని అయితే చూస్తున్నారనమాట. అవి ఉంటాయి కదా క్రాక్స్, ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మేము ముందు వేసాం అనమాట. మొత్తం ఇక్కడ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్లో ఈ విండోకి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. అండ్ హాల్లో కూడా వస్తుంది, కానీ జస్ట్ వాటర్ ప్రూఫ్ ఏదో తెచ్చి వేస్తే హాల్లో అయితే ఆగిపోయింది, కానీ ఈ విండోకి అయితే మొత్తం సీలింగ్ అంతా పాడైపోయింది. సో దానికోసం అయితే వచ్చి చూసారు, ఏదో కెమికల్ ట్రీట్మెంట్ ఏదో చేస్తారంట. సో ఇంకా వాళ్ళకి చూయించేసి ఒక బర్త్డే ఉంటే కింద దానికి జున్నుని రెడీ చేస్తున్నా. అండ్ నేను ఈ మ్యాక్సీ అయితే వేసుకున్నా, కానీ నాకు ఎందుకో కంఫర్టబుల్గా అనిపించలేదని చేంజ్ చేసేసుకున్నా. మరి వీరు ఎత్తుకుంటే నేను నా పాటికి నేను చేసుకుని కదా, అప్పుడు నేను తీసిన దాన్ని కాదు. పైన మర్చు పైన ఎంటీ స్పేస్. ఆ 2 గిఫ్ట్లు ప్యాక్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో. అది బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినప్పుడు ఆ బ్యాగ్ మెజర్మెంట్స్ అన్ని పెద్దగా ఉన్నాయి, పెద్దగా వస్తుంది అని చెప్పినాడు. సో అది డెలివరీ అయ్యేసరికి చాలా చిన్నగా అనిపించింది అనమాట. సో ఆ గిఫ్ట్స్ కొంచెం కుక్కి పెట్టాల్సి వచ్చింది కంజెస్టెడ్గా. ఈ బో బ్యాగ్ పెడదాం అనుకుంటే అస్సలు ఉంచుకోవట్లేదు అనమాట. 15 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నా. ఫైనల్ అయితే కాసేపు ఉంచుకునింది, మర్చిపోయింది అనమాట అది ఉందని చెప్పేసి. అండ్ టు మై సర్ప్రైజ్ వాళ్ళు కూడా యూనికార్న్ థీమ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ పిల్ల గిఫ్ట్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనిపించింది. అండ్ స్వెట్ షర్ట్ అండ్ యూనికార్న్ బొమ్మ తీసుకున్నా. అక్కడ కనిపించే పెద్దది వాళ్ళ మమ్మీ గిఫ్ట్ చేసింది, ఇంకా చిన్నది నేను చేసా కదా, మామ్ డాటర్ లాగా ఉంటుంది అనమాట. నాకైతే భలే అనిపించింది. Happy birthday, happy birthday, happy birthday to you. Clap button. No clap. Sri, smile Sri. Getting. Advika. Come. Moment click on it. It's nice, yeah. Butter only food. బట్టర్ షాడ ఇది అల్వా
బాయ్. అండ్ ఈ స్టోరీ బుక్ అయితే రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు జున్నుకి. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుందాం అనేది సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో వచ్చి కూర్చుని వేసింది నన్ను సర్దనీయకుండా. ఈ సూట్ కేస్కి అయితే 10 years అనుకుంటా ఆల్మోస్ట్. అన్ని రోజుల నుంచి నన్ను భరిస్తుంది, ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన. ఇంక మొత్తానికైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. అందులో యూజ్ చేసేటివి ఏమి ఉండవు కానీ అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటాను ఏ అవసరం వస్తాయో అని చెప్పేసి. ఇంకా కాలనీకి అయితే 2-3 weeks టాటా బాయ్ బాయ్ చెప్పేసి వైఫ్ డ్యూటీస్కి, మామ్ డ్యూటీస్కి అన్నిటికీ ఆఫ్ తీసుకుంటున్నా. అండ్ ఈరోజు అయితే రూట్ చేంజ్ చేసాం కానీ కొంచెం అయితే ట్రాఫిక్ కొనింది ఇక్కడ ఒక 15 minutes అంతే. మళ్ళీ మిగతా అంతా జర్నీ చాలా స్మూత్గా జరిగిందనమాట. మొత్తానికైతే వచ్చేసాము. ఇంకా కర్ణాటకలోనే ఫ్యూయల్ పట్టించుకుందామని అయితే పట్టించుకున్నాము. ఇంకా జున్ను అయితే నిద్రపోయింది, అక్కడ నిద్రపోవడం స్టార్ట్ చేసింది. ఇంక ఇంటికి వెళ్ళేదాకా నిద్రపోతూనే నింది. సో చాలా ఈజీగా అయితే అయిపోయింది అనమాట. జర్నీలో ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. మొత్తానికి బార్డర్ కూడా క్రాస్ చేసేసాము. ఇప్పుడు నా ఫేస్లో సూపర్ గ్లో వస్తుంది అనమాట. ఇంటికి వచ్చేస్తున్నాం కదా, తెలియని హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇంటి దగ్గర అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. జున్ను ఫస్ట్ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ కరెక్ట్గా ఇల్లు వచ్చేసరికి లేచేస్తుంది అనమాట. ఎప్పుడు ఇంతే, ఎలా తెలుస్తుందో ఏమో. అండ్ నా ఫేస్ చూసారా ఎంత ఎడ్డిదానిలాగా ఉన్నానో. ఖచ్చితంగా అమ్మ అయితే తిడుతుంది అనమాట. చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం నీట్గా రావచ్చు కదా అని. కానీ ఎవరేమనుకుంటే ఏముందులే అనిపిస్తుంది నాకైతే. మన ఇంటికే కదా వెళ్తాము, ఏదో లేజీగా అనిపిస్తుంది. అండ్ ఇంటి దగ్గరకు వచ్చేసాం కాబట్టి కాసేపు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టుకున్నాడు జున్ను గారిని. స్టీరింగ్ తిప్పేస్తుంది అనమాట. అండ్ డాడీ అయితే బయట మా కోసం వెయిట్ చేస్తూ నిన్నాడు. రాగానే ఇంకా తినండి తినండి అని అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకా మేము కూడా తినేసి కాసేపు రిలాక్స్ అయిపోయాము. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. స్టే హెల్దీ, స్టే పాజిటివ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. లాట్స్ ఆఫ్ లవ్. బై గైస్, టేక్ కేర్.